నెమ్మదిసి ఉండొచ్చు. అంటే ఆయన జన్యునిగా విక్రమ్ పోలా గారు జాయిన్ అయ్యారు మనతో పాటు, సీనియర్ విశ్లేషకులు. విక్రమ్ గారు మీ దగ్గరికి వచ్చే ముందు రాజా గారు ఇప్పుడు ఆయన అంత జన్యున్ గా అడిగారు, అప్పీల్ చేశాడు, ఇగో నేను మీకు మంచి చేసుంటేనే, చేసేనని మీరు నమ్మితేనే నాకు ఓటేయండి లేకపోతే లేదని. సో ఇవాళ ఆయన మాట కాదండం ఎందుకు అని చెప్పి అదే చేశారా ఇవాళ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ఓటర్లు? సరే, ఒకటి నేను అదే మీకు చెప్పబోతుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడినా కూడా ప్రజలు నమ్మటానికి వీలుంటది, ఒకవేళ జరగటానికి ఆస్కారం ఉందేమో అని చెప్పి ఆలోచిస్తాడు సార్. అధికార పక్షంలో ఉన్నప్పుడు నాకేం జరుగుతుంది నిత్యం అనేది చూసుకుంటాడు సార్. సెర్చ్, కరెక్ట్, చెక్, ఈ రెండు జరుగుతూ ఉంటుంది. సెర్చ్ జరుగుతూ ఉంటుంది, చెక్ జరుగుతూ ఉంటుందండి. నేను చెప్పే మాటలకి జరిగేదానికి పొంతన లేదనుకోండి, ఇమీడియట్ గా మీ మాటలు నమ్మమండి. మీరు ఏం చెప్పినా కూడా నాకు అమ్మ అన్నా కూడా కూతులాగా ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఆయన చేసిన సంక్షేమం అనే ముసుగులో ఈ రోజున రైతాంగానికి కాంపన్సేషను 9 సార్లు పంట నష్టం జరిగింది. 9 సార్లు పంట నష్టం జరిగితే దాదాపు 82 లక్షల మంది రైతులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. 82 లక్షల మందికి కాంపన్సేషన్ కట్టాల్సిన అవసరం ఉంటే నువ్వు ఎంతమందికి ఇన్సూరెన్స్ చేసావు? పైగా నువ్వు ఇన్సూరెన్స్ స్వయంగా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నిస్తే ఆ రోజు సాయంత్రం కట్టినటువంటి ఇన్సూరెన్స్ నువ్వు కేంద్ర ప్రభుత్వం కడతా ఉంటుంటే మాకు అవసరం లేదు నీ ఇన్సూరెన్స్ అని చెప్పి మేము కట్టుకొని, తర్వాత ఇంకొక గొప్ప ద్రోహం ఏం చేశారంటే రైతాంగానికంటే వీళ్ళు డిజిటలైజేషన్ అనే పేరుతో చేసి సగం ల్యాండ్నే వీళ్ళు డిజిటలైజేషన్ చేసి మిగతా సగం ల్యాండ్ ఎవరెవరి పేర్ల మీద పెట్టుకుంటే దాన్ని కూడా హైలైట్ చేయడం జరిగింది ప్రతి గ్రామంలో కూడా అండి. రెవెన్యూ రికన్సిలేషన్ సర్టిఫికెట్ అని చెప్పి ఒక ఇరిగేషన్ అధికారి, ఒక ఎంఆర్ఓ, ఒక హార్టికల్చరు, ఒక అగ్రికల్చరు, వీళ్ళు ఒక ఎండిఓ, 5గురు కలిసి ఆ మండలంలో ఎన్ని ఎకరాలు, ఎంత సాగు, ఏ పంటని సాగు చేశారని చెప్పి ఒక అందరూ కలిసి ఇచ్చిన రిపోర్ట్ ని రికన్సిలేషన్ సర్టిఫికేట్ గా పెట్టుకొని ఆ మండలంలో ఏదైనా నష్టం జరిగితే దాన్ని ప్రామాణికంగా తీసుకొని అక్కడ ఉన్న ఆయకట్టును ప్రామాణికంగా తీసుకొని వీళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ ను ప్రామాణికంగా తీసుకొని చేయాల్సినటువంటి సర్టిఫికేట్ లో సగం ఎకరాలనే వీళ్ళు పొందుపరిచి సగం వేరే వేరే నెంబర్లను వేరే వేరే అన్ని వర్గాల్లో, అంటే అన్ని వర్గాల్లో ఇటు రైతులు, మహిళలు, కంపెనీ దగ్గర నుంచి వచ్చిన సొమ్ము ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారండి? అదే ఇప్పుడు రైతులు, మహిళలు, నిరుద్యోగులు, యువత, విద్యార్థులు అన్నిట్లో వ్యతిరేకత, ఇలాంటి అంశాలన్నింటిని కూడా. ఎందుకంటే ఒక్కసారి ఋషి గారు ఇలాంటి అంశాలన్నీ కూడా పంట నష్టం జరిగింది, నాకు పంట నష్టం జరిగితే కాంపెన్సేషన్ మీకు వస్తుంది, ఋషి గారికి వస్తుంది, ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు రాట్లా. నేను పండించిన శ్రమ, నేను కష్టపడిన శ్రమ, నేను పనిచేసిన విధానం ఇవన్నీ కూడా మట్టిలో కొట్టుకుపోతా ఉంటుంటే, నేను రైతు న్యాయం చేశాను, పట్టణం నొక్కానని చెబుతా ఉంటుంటే, మోడీ గారు నొక్కిన ఎమ్మటే పట్టణం నొక్కితే అదే 2000, మళ్ళీ నేను పట్టణం నొక్కినా కూడా అదే 2000 పడతా ఉంటుంటే రైతులు ఏమైనా పిచ్చాడండి? ప్రజలు ఏమైనా పిచ్చాడా? అది అలా అనుకున్న వాళ్ళే చివరికి ఇంగ్లీష్ మీడియం అన్నారు. ఇంగ్లీష్ మీడియం అని చెప్పి హైయర్ ఎడ్యుకేషన్ చదువుకోవడానికి వీలు లేకుండా ఎంబీఏ, ఎంసీఏ, లేకపోతే ఎంటెక్, ఎంఎస్సీ ఇట్లన్నిటికీ రియంబర్స్మెంట్ తీసేస్తే వాట్ ఈస్ ఎడ్యుకేషన్ అండి? రైట్, వాట్ ఫర్ దిస్ గవర్నమెంట్ ఇస్ దేర్ ఫర్ ఎడ్యుకేషన్ కి ఏం చేసిందండి? సో అదే అంటున్నా, ఇప్పుడు ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఈ రకమైనటువంటి తప్పులు ఎన్నో చేస్తున్నాయండి. ఎస్ సార్, విక్రమ్ గారు వర్గానికి అన్యాయం చేశారు. విక్రమ్ గారు ఆ రకంగా అబద్ధాలు చెప్పడంలో సిద్ధహస్తులు కాబట్టి ఈ అబద్ధాన్ని నమ్మటం అనేది మానేసి ఆయన చెప్పిందే చేశారంట. రైట్ విక్రమ్ గారు, ఇప్పుడు పై లేయర్ లో, ఎస్ సార్ విక్రమ్ గారు, పై లేయర్ లో సంక్షేమం అంటే పైన కనిపిస్తున్న ఒక తెల్లటి పొర సంక్షేమం అనుకుంటే దాని వెనకాల రకరకాల ఎగ్జాంపుల్స్, ఇప్పుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పింది కానీ, శ్రీనివాస్ గారు చెప్పింది కానీ, లేకపోతే నగేష్ గారు చెప్పిన పీపుల్స్ యాంగర్, అంటే అది యాంగర్ ఒక స్ట్రాంగ్ ఎమోషన్ గా మారి ఇవాళ ఈ 10వ 11వ సీట్లకు పరిమితం చేశారా విక్రమ్ గారు? సార్ ప్లీజ్ అన్మ్యూట్. ఏదంటారు? చెప్పండి. వినపడుతుందా? వినపడుతుంది. అంటే ఇంకా దీన్ని ఇంకా డీప్ గా వెళ్ళాలండి. అంటే ప్రస్తుతం ఏంటంటే మనకి అందుబాటులో ఉన్న సమాచారం పెరిఫరల్ గా మనం కొన్ని డిస్కస్ చేస్తూ, ఇప్పుడు ఇందాక రాజా గారు చెప్పిన దానికి ఒక్కొక్కటి యాడ్ చేస్తా. అంటే ప్రజలు ఈ కోరుకునేది ఒక గవర్నెన్స్ అనేటువంటిది ఉండాలండి. ఎంత సంక్షేమం చేసినా చేసినా గవర్నెన్స్ ఎక్కడ మిస్ అయిందంటానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తారు. ఇప్పుడు రాజా గారు రైతుల గురించి మాట్లాడారు, రైతులు నష్టపోతే ప్రభుత్వ స్పందన ఎట్లా ఉందో చెప్పారు. నిజానికంటే పంట నష్టం జరిగినా, అది
కరువు వల్ల కావచ్చు, లేదంటే వరదలు, తుఫానుల వల్ల కావచ్చు, కేంద్రానికి నివేదించేటప్పుడు ఏం చేస్తారంటే వాస్తవిక పరిస్థితుల కంటే కొంచెం ఒక 10% ఎక్స్ట్రా ఏసీ చూపిస్తారు. ఇంత నష్టం జరిగిందని, ఒక 5,000 కోట్లు నష్టం జరిగితే 5,500 కోట్ల నష్టం జరిగింది కాబట్టి మాకు కాంపెన్సేషన్ ఇవ్వండి అంటే, సరే కేంద్రం అందులో ఎంతో కొంత తక్కువ ఇస్తుంది కాబట్టి కొంత ఎక్కువ చేసి చూపిస్తారు. విచిత్రం ఏంటంటే మీకు 23-24 ఆర్థిక సంవత్సరంలో అసలు కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళు తక్కువ చూపించారు, అంటే జరిగిన నష్టానికంటే కూడా తక్కువ చూపించారు. ఇది ఎక్కడ చరిత్రలో ఎక్కడ ఉండదు. అది రాజా గారు ఆ పాయింట్ తెలిసి ఉండొచ్చు, కాకపోతే ఆయన మిస్ అయ్యారు. పాయింట్ అవుట్ కూడా చేశాం విక్రమ్ గారు, పాయింట్ అవుట్ కూడా చేశాం. మీకు ఇంత నష్టం వస్తే మీరు కేవలం 600 కోట్ల రూపాయలే నష్టం జరిగింది అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి, అంటే కేంద్ర ప్రభుత్వానికి మీరు లాలుచిపడి వ్యవహారం చేస్తున్నారా లేకపోతే భయపడి అది ఎంత హాస్యాస్పదం అంటే ఏ గవర్నమెంట్ కూడా చేయదండి. ఈవెన్ ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఉన్నా, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా కూడా తమ రైతులకి కొంత న్యాయం చేయగొట్టడానికి కొంచెం మ్యాగ్నిఫై చేసి కొంచెం చూపిస్తారు తప్ప జరిగిన నష్టంలో 3వ వంతు 2వ వంతు చూపించి మాకు ఇవ్వండి అంటాం అనేది, అంటే ఎక్కడే గవర్నెన్స్ ఎక్కడ మిస్ అయింది అనేది చెప్తున్నాను. అసలు గవర్నెన్స్ అనేది ఇంపార్టెంట్ అండి మిగతాట్లుగా. అంటే సంక్షేమం మాటున వైఫల్యాలను కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తే ప్రజలు సహించరండి. లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. విజయవాడ లాంటి నగరంలో నడిబొడ్డున ఆ మొగలరాజపురం అనే ప్రాంతంలో, ఎందుకంటే అక్కడ దగ్గరలోనే మేము కూడా ఉంటాం, మా ఇల్లు కూడా అక్కడే ఉంటుంది. అక్కడ కలుషితమైనటువంటి నీళ్లు తాగి 10 మంది చనిపోయారండి. వెరీ రీసెంట్ అంటే పక్కనే కృష్ణానది ఉంటుంది, అసలు వాటర్ కి ఇబ్బంది ఉండదు. అక్కడ డ్రైనేజీ వాటర్ ఈ వాటర్ కలిసిపోయి అక్కడ మొగలరాజపురం అనే ప్రాంతంలో 10 మంది చనిపోవటం అనేటువంటిది, అది కూడా ఒక నగరంలో చేస్తే అంటే కమిషనర్ వెళ్ళలేదండి. కమిషనర్ వెళ్ళకుండా, బాధ్యతను పరామర్శించకుండా, వాడికి ఎస్గ్రేషియా ఇవ్వకుండా ఏదో కబుర్లు చెప్తారు, దానివల్ల జరగలేదు, వాళ్ళకి అనారోగ్యాల వల్ల జరిగినాయి అని ఇట్లా తాత్సారం చేశారు తప్ప ముఖ్యమంత్రి గారు కనీసం ఫోన్ ద్వారా పరామర్శించడము, లేకపోతే ఒక మంత్రి గారు వెళ్ళటము, ఆ జిల్లాకు చెందినటువంటి వాళ్ళు, లేకపోతే ఇన్ఛార్జ్ ఎవరు అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే కంప్లీట్గా గవర్నెన్స్ అనేటువంటిది లేదండి, పరిపాలన అనేటువంటిది లేదు, ఆయనకి చేత కాదు. అది ప్రజలందరూ గ్రహించారు. అది అంటే గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి అది తేడా చూశారు. అసలు పరిపాలన అనేటువంటిది లేదు. మిగతా వైఫల్యాలు అంటారా, ఇక అది అన్ని వ్యవస్థలని ఏ విధంగా చేశారనేది ఇప్పుడు చరిత్ర చరవడంగా మనం అనేకం చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బిగ్గెస్ట్ క్యాజువాలిటీ ఈజ్ గవర్నెన్స్ అండి. ఆ గవర్నెన్స్ లేకపోవడం అనేది ప్రజలు సహించలేకపోయారు. ఏదో కొద్దో గొప్ప ఇచ్చినా కూడా అది వాళ్ళ ముందు చేయలేదు. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇంత జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. అక్కడ కూడా మనం అంత చేసాం ఇంత చేసాం అంటూ చెప్పుకొచ్చి ప్రజల ముందుకు వచ్చి ఆయన ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నాడు తప్ప అది వాళ్ళ పార్టీలో ఇంటర్నల్గా డిస్కస్ చేసుకోవాలి. ఎక్కడ మనకి లోటుపాట్లు జరిగినాయి, ఎందువల్ల ఓడిపోయాం అనేటువంటిది వాళ్ళ పార్టీ వేదిక మీద మాట్లాడుకోవాలి. ప్రజల ముందుకు వచ్చినప్పుడు మాత్రం హుందాగా ఈ డిఫీట్ని, ఈ ఓటమిని ఒప్పుకోవాలి. ఎక్కడ తప్పులు జరిగినాయో మేము సమీక్ష చేసుకుంటాం అని వాళ్ళకి చెప్పాలి తప్ప మేము అన్ని ఇచ్చాము అంటే ప్రజలదే తప్పు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నటువంటి చాలా దారుణంగా ఉంది. ఇంకో మాట కూడా ఉన్నారు, ఇంత నాకు ఆప్యాయత ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మాండమైన ఆప్యాయత చూపించారు, కానీ మరి ఇలా ఎందుకు జరిగిందో కూడా నాకు అర్థం కావట్లేదు అన్నట్టు కూడా చెప్పారు ఆయన. చెప్పారు అది సహించరానిది అండి. అది ప్రజాస్వామ్యంలో సహించరానిది. ప్రజలనే తప్పు, ఇంకా ఆయన ప్రజలనే తప్పు పట్టడం అనేటువంటిది, ఇంకా ఆయన వైనాట్ 175 అని ఏదైతే చెప్పారో ఇప్పటికీ అదే దాని మీద ఉన్నారు. ఇంకా ఏదో చేసామనేటువంటి భ్రమల్లో ఉన్నారు తప్ప వాస్తవాలు ఆయనకి తెలియలేదు. ప్రజాస్వామ్యంలో ఎలా వ్యవహరించాలి అనేటువంటిది ఇంకా ఆయన నేర్చుకోలేదు. కాబట్టి ఈ 5 ఏళ్ళు ఆయనకి చాలా గుణపాఠాలు ఉంటాయి. ఇంకా బయటకు వస్తే వాళ్ళ తప్పులన్నీ కూడా బయటకు వస్తాయి. ఏదేమైనప్పటికీ 5 ఏళ్ల నుంచి రాష్ట్రం కొంత బయటపడింది. రాష్ట్ర ప్రజలు ఇటువంటి తీర్పు ఇచ్చినందుకు ప్రజలను మాత్రం మనం అభినందించాలి. అంటే చాలా మంది దీన్ని దే ఆర్ ఫీలింగ్ లైక్ ఇట్స్ ఎ రిలీఫ్. అంటే నిజంగానే పొద్దున్న చాలా మంది మాట్లాడుతున్నారు నాగేష్ గారు, వాళ్ళందరూ మాట్లాడుతుంది ఏంటంటే ఇక్కడ జగన్ చంద్రబాబు అది కాదు, నాకు అర్థం ఆంధ్రప్రదేశ్కి అమ్మాయా మంచి రోజులు వచ్చాయా అని. అంటే మరి 5 ఏళ్ళు ఇప్పుడు విక్రమ్ గారు ఇంత ఓపెన్గా చెప్పినట్టు ఇప్పటి వరకు నాకు ఎవరు చెప్పలేదు. ఏంటంటే ఒకటి, జగన్మోహన్ రెడ్డికి పరిపాలన చేత కాదు, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇప్పటికైనా గవర్నెన్స్ ఆయన ఇంకా నేర్చుకోలేదు శ్రీనివాస్ గారు ఆయన చెప్పిన పాయింట్లు. అంటే ఇప్పటిదాకా ఇంత ఓపెన్గా నాకు ఓపెన్ స్టేట్మెంట్ ఎవరు ఇవ్వాల. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏమవుతుందంటే గ్రామాల వారికి మన పరిస్థితి చూస్తే గ్రామాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అంటే ఒక విధమైనటువంటి కల్చర్ ఎలా అయిపోయిందంటే, ఒక ప్రైవేట్ పోలీస్ స్టేషన్లు, అంటే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్తే మీకు న్యాయం జరగదు, అధికార పార్టీ వారి దగ్గరికి వెళ్ళాల్సిందే, ఖచ్చితంగా వెళ్ళాల్సిందే.
అదే సందర్భంలో వ్యవస్థల్ని ఏ విధంగా ఇతను చిన్నాభిన్నం చేశాడు అన్నది పోలీస్ వ్యవస్థ మనకు పెద్ద ఉదాహరణ. అంటే సాధారణంగా అంటే గతంలో కూడా ఉండొచ్చు, కానీ ఒక సిఏ క్యాడరు లేకపోతే ఎస్ఐ క్యాడరు కానీ ఎవరైనా ఒక ట్రాన్స్ఫర్లు కావాలంటే గతంలో ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళేవారు. అది పోయింది. ఇంకా స్థానిక ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇష్టం లేకపోతే ఇంకోసారి ట్రాన్స్ఫర్ అయ్యేది. ఇప్పుడు ట్రాన్స్ఫర్ లేవండి, డైరెక్ట్ వీఆర్లో పంపించాడు. అంటే భయాందోళనలు పెట్టేవారు, ఒక విధమైనటువంటి వాతావరణం సృష్టించారు అక్కడ. అదే సందర్భంలో రైతులకి పేదలకి భూములు అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చారు కదా. అక్కడ ఎంత దారుణంగా అంటే గ్రామాల్లో అధికార పార్టీ వారే ల్యాండ్ అది గ్రాప్ చేసేసి తక్కువ రేటు తీసుకుని మళ్ళీ ప్రభుత్వానికి ఎక్కువ రేటుకి ఇచ్చే ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. అక్కడ వ్యాపారం చుట్టూ నుండి ఎర్రమట్టి, నల్లమట్టి, ఇసుక అన్నీ మాయం, అన్నీ అధికార పార్టీ వారు. వాళ్ళకి ఇవ్వకపోతే, వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోతే ఎటువంటి ఇబ్బందులు వస్తాయనేది అన్నీ అంటుంది. వ్యవస్థలు చిన్న భిన్నం. మన గతంలో ఒకసారి మాట్లాడుకున్నాం, వ్యవస్థల గురించి పెట్టుకున్నాం మనం ప్రెస్ మీట్. ఇవన్నీ గమనించే నేను అంటుంది ఈ సందర్భంలో, ఈ విజయం వెనకాల ప్రజల మనోభావాలు ఉన్నాయి. అదే సందర్భంలో కొంతమంది నాయకులు త్యాగాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే ఒక రాజకీయ పార్టీగా ఎందుకంటే అనుభవాన్ని పంచుకోవాలి. ఆయన 21 స్థాయి ఇప్పటం సభలో వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకు చీల నమూనాని పెట్టినప్పుడు సరే పొత్తులోకి వెళ్తున్నారనే ఉద్దేశం వచ్చినప్పుడు అనేక మంది అనుమానాలు. మా పార్టీలోనే ఒక రాజకీయ పార్టీగా పెట్టి 10 సంవత్సరాలు బట్టి పోరాడిన తర్వాత ఎవరినో సీఎం చేయడానికి మనకు పొత్తు కావాలా అని కొంతమంది. ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటి, 21 స్థానాలకు పరిమితం అయ్యేటప్పటికి ఇంత త్యాగం చేయాలా మనం, ఆ త్యాగం అయితే ఇతర పార్టీలు చేయొచ్చు కదా అని ఒకటి. మూడో పాయింట్ ఏంటి, బీజేపీ ఎటువంటి పరిస్థితుల్లోనే బీజేపీ మన పొత్తులో ఉండాలి, కేంద్రంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మళ్ళీ ఎన్డీఏ రాబోతుంది కాబట్టి మనకు అవసరం అని చెప్పి ఆ పొత్తు గురించి ప్రయత్నం చేసినప్పుడు అసలు 1% కూడా ఓటు బ్యాంకు లేని బీజేపీతో పెట్టుకుంటే మనకు పొత్తు మనకి ఇబ్బంది కదా, నష్టం జరుగుతుంది కదా. ఇవన్నీ చేసినప్పుడు యాక్చువల్గా మా పార్టీలో కూడా అనేక మంది పెదవిరిచారు. అంటే డైరెక్ట్గా ఆయన దగ్గర వ్యక్తపరచలేదు కాబట్టి పెదవిరిచారు. వీటన్నిటికీ సమాధానం మనం ఒక స్టెప్ ఎక్కడ వెనక్కి వేయాలో అక్కడ వెనక్కి వేయాలి. దేని గురించి, రాష్ట్రం గురించి. ఈ వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకుండా మనం విడివిడిగా పోటీ చేస్తే మనకి ఎన్నో కొన్ని సీట్లు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి, కానీ అధికారం రాదు. అంటే ఇక్కడ త్రివిక్రమ్ ఆయన మిత్రుడు రాశాడు కదా ఒక డైలాగ్, ఎక్కడ నెగ్గాలి కదా ఎక్కడ తగ్గాలో, పక్కగా ఫాలో అయిన. అది కాదు ఋషి గారు, యాక్చువల్గా మన భారత ఇండియన్ పాలిటిక్స్లో ఏదైనా రాష్ట్రంలో త్రిముఖ పోటీ చాలా తక్కువ అండి. ఎప్పుడైనా సరే రెండు పార్టీ మధ్య భయం ఉంటుంది పోటీ. ఈ గట్టున ఉంటావా ఆ గట్టున ఉంటావా అనేది పాట ఉంటుంది చూసారా, అలాగా ప్రజలు తేల్చుకోవాలి ఈ గట్టున ఉంటావా ఆ గట్టున ఉంటావా అని. మూడో గట్టు దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు. అప్పుడు ఏమవుతుందండి, అందుకనే పవన్ కళ్యాణ్ గారు ఆ గట్టు కాదండి, పెద్ద సిమెంట్ రోడ్డే వేసాడు. ఇంకా జనసేన, టీడీపీ, బీజేపీ పెద్ద రోడ్డు వేసి వందరి కట్టి వెళ్ళండి అంటే ఒక విధమైనటువంటి వాతావరణం తీసుకొచ్చాడు ఆయన. అదే సందర్భంలో ఈరోజు ఆయన విజయం తర్వాత కూడా మాట్లాడిన మాటలు, మాకు ఎవరో ప్రత్యర్థులే తప్ప శత్రువులు ఉండరు, ఎవరైనా రాజకీయాలు శత్రువులు ఉండరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యర్థి పార్టీని శత్రువులుగానే చూశారు. ఆ ప్రత్యర్థి పార్టీకి సంబంధించినటువంటి వారు కావచ్చు, వారికి వ్యతిరేకంగా మాట్లాడే మీడియా కావచ్చు, లేదా ప్రజా సంఘాలను కావచ్చు, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో కేసులు పెట్టి, మీడియా అయితే 2430 అని జియో తీసుకొచ్చి అన్ని ఇబ్బందులు. అంటే ఆయన ఒక నరేటివ్ బిల్డ్ చేయడానికి ప్రయత్నం చేశారు శ్రీనివాస్ గారు, సక్సెస్ కాలేదు. అంటే రాష్ట్రంలో నా వ్యతిరేక శక్తులన్నీ, అంటే నా వ్యతిరేక రాజకీయ శక్తులు, నా వ్యతిరేక మీడియా శక్తులు కూడా కూటమిగా ఏర్పడి నన్ను అణగదొక్కడానికి ట్రై చేస్తున్నాయి, నా కోసం మీరే ఫైట్ చేయాలి అని ఒక ప్రయత్నం చేశారు. క్లాష్ వారా అని రకరకాలుగా, అంటే పెత్తందారులకి పేదలకి మధ్య పోటీ అని చెప్పేసి అని మాట్లాడడం. ఆయన వ్యవహార శైలి అంతా, భారతదేశంలోనే ధనిక ముఖ్యమంత్రి ఆయన, నేను పెత్తందారి అంటాడు, సరే పేదలు అంటాడు, నాకు టీవీ లేవంటాడు, ఛానల్ లేవంటాడు, డైరెక్ట్గా అబద్ధాలు. అదే సందర్భంలో దాంతో పాటు అన్నాడండి, మీ ఇంట్లో సాయం అందితే నా వల్ల మీకు న్యాయం జరిగిందని నాకు ఓటేయండి అన్నాడు. మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళే మా ఇంట్లో మా బాబాయ్ని చంపేశారు, మా అన్నయ్యకి ఓటేయండి అని చెప్పేసి సొంత చెల్లిని చిన్నాన్నగారు అమ్మాయి వచ్చి మాట్లాడారు కదా. నేను అంటుంది ఏ విధంగా ఎవరికి న్యాయం చేశారు ఈ ఋషి గారు. ఒక్క నిమిషం అండి, నేను అంటుంది ఈ ప్రభుత్వ అధికారులు రావడానికి మనం ఎంత కాదనుకున్నా గతంలో 2019లో దళితులు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓట్లు చాలా బలంగా వన్ సైడ్ చేశారు. ఈ రోజున ఆ ఎస్సీ ఎస్టీ అందరూ కూడా ఎందుకు వ్యతిరేకంగా చేశారు? డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి డ్రైవర్ సుబ్రహ్మణ్యానికి రాష్ట్రంలో జరిగినటువంటి ఘటనలన్నీ చూశారు కదా. ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీలతోటి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించినటువంటి ప్రభుత్వం భారతదేశంలో కొట్టలేదే. ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీలతోటి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించాడు ఈయన. ఇన్ని ఎంత అంటే వ్యవస్థలను చిన్నమని గురించి చెప్తున్నానండి. మైనార్టీస్ కూడా ఇన్ని రకాలుగా చేయాలని అన్ని రకాలుగా బీజేపీ ఉంది అక్కడ, అంటే ఒక బూచి
అంటే ఎన్ని రకాలుగా చూసినా దళితులు, మైనార్టీలు, ఈ కులం, మతం, పైగా ప్రాంతం మధ్య లేకుండా హిందువుల మనోభావాలు, ఈ టెంపుల్స్, వాటి మీద దాడులు, అయ్యో, వ్యవహారం జరిగింది. అంటే ఇన్ని రకాలుగా చేయాలంటే అంటే ఆయన రెండు నమ్ముకున్నాడు సార్ ఋషి గారు. ఒకటి అప్పుల్ని, రెండు అరాచకాలని. ఓ ఈరోజు కౌంటింగ్ జరుగుతుంది. ఈ రోజు కూడా 4,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు ఆయన అది మీరు ఒప్పుకోవాల్సిందే. గవర్నమెంట్. టాలెంట్ ప్రతి ఒప్పుకోవాల్సిందే. మంగళవారం అప్పుల వారం, ప్రతి మంగళవారం అప్పుల వారం. ఈ వచ్చిన ఈ సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాల్లో ఎవరి ఆర్థిక మంత్రి ఎవరికి వస్తుంది? అదొకటి రికార్డులు ఉన్నాయండి. కొంచెం ఈ ప్రభుత్వంలో కొన్ని రికార్డులు ఉన్నాయి. రాజధాని లేని రాష్ట్రం అనుకుంటాం, లేకపోతే రోడ్డు లేని రాష్ట్రం అనుకుంటాం. తర్వాత ఈ భారతదేశంలోని ఇన్ని కోట్లతోటి మొట్టిగా లేయించుకునే ప్రభుత్వం కూడా ఇదే. అదొకటి. వీళ్ళందరూ అధికారులందరూ పొద్దున్నే క్యూ కట్టి వాళ్ళు నేను రేపు నువ్వు అని కోర్టు దగ్గర క్యూ కట్టడమే. నిన్న కూడా మూడు మొట్టిగా వేయించుకున్నారు. ఏది పోస్టల్ దానికి వెళ్ళింది. చెప్తారు 3 మొట్టిగాలు వేయించుకున్నారు. అదేవిధంగా డీజీపీని, సిఎస్ని అందరినీ కూడా కోర్టు మెట్లు ఎక్కించాడు ఈయన. అంటే తను అనుకున్నది ఒక రాచరికం మీరు కింద. చెప్తోంది ఎలా ఉందంటే ఆయన 5 ఏళ్ల పాలనలో నగేష్ గారు ఆయన చెప్తోంది ఒక 50 ఏళ్ల పాలనకి సంబంధించిన అనుభవం ఆయన పొంది అంత అనుభవాన్ని పార్టీ నాయకులకు కూడా ఇచ్చారా? అండ్ నగేష్ గారు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ వారు చెప్తుంటే నేను పట్టుకోగలిగింది ఏంటంటే ఇంత ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు వారు అంటారు, కానీ సొంత ఇంట్లో వాళ్లే నమ్మకుండా, సొంత బాబాయ్ హత్య జరిగితేనే అది ఎటుపోయిందో దిక్కు లేకుండా వాళ్లే సిబిఐ కేసును విత్డ్రా చేసుకోవాలని, లేకపోతే ఇంట్లో వాళ్ళ మీద ఇంకొకళ్ళ మీద ఎలిగేషన్ ఉంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలనే ఒక ప్రయత్నం, రక్తం పంచుకు పుట్టిన చెల్లెలే బయటకు వచ్చి ఎలిగేషన్స్ చేయడం, తర్వాత ఇంకొక కజిన్ ఆమె సునీత్ వచ్చి చెప్పడం, ఇది కూడా ప్రజల్లో బాగానే ఆలోచింపజేసిందా? అంటే ఎంతో కొంత ఫ్యాక్టర్ అవుతుందా ఇది కూడా? అంటే చంద్రబాబు నాయుడు జైలు, ఈ రెండు నాకు ఇంపార్టెంట్ అంటే ఎమోషనల్ ఆస్పెక్ట్లో. అంటే చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళడం అనేది చంద్రబాబు నాయుడు తన క్యాంపెయిన్లో పెద్ద ఇష్యూ చేయలేదు. అది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. బట్ ప్రజల మైండ్లో డెఫినెట్లీ అది, ఎందుకైతే చంద్రబాబు నాయుడు మీద అంతకుముందు ఆ నోటుకు ఓటు కేసు తప్పితే వేరే కరప్షన్ అలిగేషన్స్ ఏమీ లేవు. రెండోది ఏమిటంటే ఈ హత్య సంగతి ఏమిటంటే అది చాలా దురదృష్టకరం. ఎందుకైతే వివేకానంద రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన వైఎస్ వివేకానంద రెడ్డి, ఆయన మీద ఎలాంటి కాంట్రవర్సీస్ లేవు, ఏమీ లేదు, సౌమ్యంగా పోతాడు అనేది అనుకున్నారు. అలాంటిది ఆయన దారుణంగా రాత్రిపూట హత్య చేసేసి దాని తర్వాత ఇన్ని సంవత్సరాలు దాటిపోయినా కూడా ఎవరైతే హత్య చేశారో వాళ్ళని పట్టుకోకుండా జరిగిపోయింది. అయితే ఇప్పుడు విక్రమ్ గారు చెప్పిన దానికి ఒక చిన్న నేను ఒక ఈ గవర్నెన్స్ తెలియకపోవడం కాదండి, గవర్నెన్స్ ఎక్కువ తెలివితేటలు అయిపోయాయి అక్కడ. గవర్నెన్స్ ఎట్లాగంటారు, ఇప్పుడు డీజీపీ ఉన్నాడండి ఆయన ఏబి వెంకటేశ్వరరావు, మన 31వ తారీఖున 2 సార్లు సస్పెండ్ చేశాడు, ఒకసారి డిస్మిస్ చేశాడు, మళ్ళీ ఏంటంటే రీఇన్స్టేట్ చేసి మళ్ళీ రిటైర్మెంట్ చేశాడు. అదేంటి గవర్నెన్స్ తెలియకపోవడమా, లేకపోతే ఎక్కువ అంటే అది అతి తెలివా, లేకపోతే గవర్నెన్స్ తెలియకపోవడమా? ఇట్లాగే ఇలాంటి ఉదాహరణలు తీసుకుంటే చాలా ఉంది. క్యాపిటల్ది కోర్టుకు వెళ్తూనే ఉన్నాడు క్యాపిటల్ని అడ్డుకోవడానికి. దాని తర్వాత ప్రజలను అక్కడ వాళ్ళు ఎంత అడిగినా కూడా వాళ్ళని అసలు ఎంటర్టైన్ చేయకుండా నెవర్ అడ్రస్ ది ఇష్యూ. దాని తర్వాత వాళ్ళు ఒకసారి ధర్నా చేస్తామంటే వాళ్ళని లాఠీలతో కొట్టి పంపించి, ఇదంతా గవర్నెన్స్ తెలియక కాదు, అదేమిటంటే దట్ ఈస్ నెగటివ్ థింకింగ్. ఒక పాలకుడు ఉంటే ఏమిటంటే ప్రజలకు ఏం కావాలో అది ఇస్తారు. కానీ ప్రశాంత్ కిషోర్ ఒక మాట అన్నాడు, ఐ డోంట్ నో వెదర్ యూ అగ్రీ, తను ఒక ప్రొవైడర్ సీఎం అనుకుంటూ తను ఒక ఎంపరర్ లాగా ఫీల్ అయ్యాడు అని కూడా అన్నాడు ప్రశాంత్ కిషోర్. కొన్ని సందర్భాలు అంటే ఎప్పటి నుంచి చెప్తున్నాడు కదా ఓడిపోతాడు అని చెప్పి. ఆ సందర్భంలో నేను ఇందాక వేరే చోట మాట్లాడుతూ నేను ఏమన్నానంటే ఈ మన 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు 6 నెలల లోపల ఇద్దరు మారిపోయారు. వాళ్ళు ఇద్దరికి ఒక పోలిక ఏముందంటే వాళ్ళిద్దరూ చాలా నియంతృత్వంగా బిహేవ్ చేశారు. దాని తర్వాత వాళ్ళ ఏంటంటే ఒక యారోగెంట్గా ఉన్నారు అనేది. ఇదేమిటంటే ఒక యారోగెన్స్ అండ్ అథారిటేరియనిజం ఈజ్ ద షార్ట్ డైరెక్షన్ ఫర్ ఫెయిలియర్ అనేది ఎవడో పెద్ద మనిషి అన్నాడు. సో ఇద్దరికి అదే జరిగిందండి. అంటే ఇక్కడ మీరు చెప్పిన 2 సందర్భాల్లో సార్, అంటే కేసీఆర్తో పోలికి తీసుకొచ్చారు కాబట్టి శ్రీనివాస్ కూడా ఉన్నారు, కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి అంటే ఈ యారోగెన్స్ లేకపోతే అందుబాటులో ఉంటారు అనేది వాళ్ళు అనుకుంది ఏంటంటే ఇది కొంతమంది సెక్టర్కి సంబంధించిన విషయమే. అంటే ఒక ఋషిని కలవడో, లేకపోతే ఒక నగేష్ గారిని కలవడో, ఒక శ్రీనివాస్కి టైం ఇవ్వడో, ఆయన్ని కలవడం, కానీ ప్రజలకి ఏ సంబంధం, వాళ్ళకి సెక్రటరీకి రాకుండానే పని జరిగిపోతుంది, లేకపోతే వాళ్ళకి అన్ని ఇళ్ళకి వెళ్తున్నాయి, అట్లాంటి మైండ్ సెట్లో ఉన్నారు. నిజంగానే అది హౌ ఇట్ రిలవెంట్ అండి? అంటే ఆ ఆరోగెంట్ మైండ్ సెట్ అనేది నేరుగా ఎట్లా పనిచేస్తుంది ఓటింగ్లో? అంటే ఆయన ఏం చెప్పాడంటే అసలు ప్రజలకి చూసి
అదేమిటంటే మేరీ యాంటోనెట్ ఉంది ఫ్రాన్స్లోని, ఇఫ్ దే కాంట్ హ్యావ్ బ్రెడ్ లెట్ దెమ్ ఈట్ కేక్ అన్నది. ఓకే. బ్రెడ్ దొరకదంటే బ్రెడ్ దొరకదా, కేక్ తినండి అని అన్నది. సో ఇప్పుడు కూడా ఏమిటంటే అసలు ప్రజలకి సమస్యలే లేవు, మేము అంత సమస్యలు ఎంతో సాల్వ్ చేసేసాం, అందుకు వాళ్ళు వచ్చి మాకు రిప్రజెంటేషన్స్ ఇచ్చే అవసరమే లేదు, అందుకే ప్రజా దర్బార్ పెట్టడం లేదని సమాధానం చెప్పారు ఇక్కడ మన తెలంగాణలో ముఖ్యమంత్రి. సో దారుణం అండి, ప్రజలకు సమస్యలు ఎందుకు లేదు. ఎప్పుడైతే ప్రజాభవన్ని ఓపెన్ చేయించారో ప్రజలకి క్యూలు కట్టారు, అసలు ట్రాఫిక్ జామ్లు అయిపోయాయి అక్కడ. సో అది అహంకారం అండి, అహంకారానికి క్లాసికల్ కేసు అది.